హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ముచ్చట్లు. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు పుట్టింటి మమకారం. రచయిత శ్రీ చేకూరి రామలింగరాజు గారు. తనుండే హైదరాబాద్లోనే ఉండే కొడుకింట్లో మరనాడు కిట్టి పార్టీ ఉండడంతో కోడలికి సహాయపడటానికి ఆ రాత్రికే ఆమె ఇంటికొచ్చింది సూర్యప్రభ. మరనాడు పని మనిషిని కూడా ఉదయాన్నే రప్పించింది కోడలు పావని. పనసకాయ ముక్కల పులావ్, గుత్తి వంకాయ కూర, ఉల్లి చట్నీ చేసి సాంబారు పెట్టారు. తదుపరి పాకంగారులు కూడా వేశారు. సమయం 11 గంటలయ్యేసరికి అతిథులందరూ ఒక్కొక్కరుగా చేరుకున్నారు. అందరికీ ఆహ్వానం పలికి తాగడానికి జ్యూసులిప్పించింది. అవి తాగాక కాసేపు ఆటలు పాటలతో కాలక్షేపం చేశారు. మధ్యాహ్నం అయ్యాక భోజనాలు చేశారు. వంటలు చాలా బాగున్నాయని మెచ్చుకున్నారు అందరూ. ఆ తరువాత హాల్లో కింద పరిచిన తివాచీల మీద, సోఫాల్లోనూ కూర్చొని సేద తీరుతూ కబుర్లలో పడ్డారు. మరీ సాగదీస్తున్నాడండి, 3 వారాల నుండి అక్కడే ఉంది కదా, ఏదో సీరియల్ గురించి అంది ఒక ఆవిడ. అవునండి, చాలా విసుగొస్తుంది, అయినా మనం చూడకుండా ఉండలేకపోతున్నాం, మరొకరెవరో అన్నారు. కాస్త అలసటగా అనిపించి పడక గదిలోకి వెళ్ళి మంచం మీద నడుం వాల్చింది సూర్యప్రభ. ఆ గది వెలుపల తలుపు పక్కగా కూర్చున్న గాంధీనగర్ వసుంధర గారు, పక్కింటి పార్వతమ్మ గారి మాట్లాడుకుంటున్న మాటలు వినిపిస్తున్నాయి. మీ అబ్బాయికి సంబంధాలు చూస్తున్నారా? ఏదైనా కుదిరిందా అని అడుగుతుంది పార్వతమ్మ. ఇంకా కుదరలేదు పార్వతి గారు, మ్యారేజ్ బ్యూరో వాళ్ళు ఏవో సంబంధాలు తెస్తూనే ఉన్నారు, అన్నీ చూస్తున్నాం. ఈ మధ్యే ఒక సంబంధం చెప్పారు. అమ్మాయి చాలా అందంగా ఉంది, చదువు కూడా మొదటి నుండి మెరిట్లోనే సాగింది. కంప్యూటర్ సైన్స్లో డిగ్రీ చేసి ఉద్యోగం చేస్తుంది. వాళ్ళు అసలు ఊసీమలో నడిమలంకట. ఈ అమ్మాయి అన్నగారి దగ్గర కాకినాడలో ఉంటుంది అని చెబుతుంది వసుంధర. నడిమిలంక పేరు వినగానే అది తమ ఊరే కావటంతో ఆసక్తిగా వినసాగింది సూర్యప్రభ. బాగుంది, మరి ముందుకెళ్తున్నారా అని అడిగింది పార్వతమ్మ గారు. అదే ఆలోచిస్తున్నాం. వాళ్ళంత స్థితిమంతులు కాదు, మాకు కట్నాలు అవి ఏం అవసరం లేదు, కానీ అబ్బాయి వెళ్ళినప్పుడు కాస్త మంచి ఇల్లు, ఆ అమ్మాయికి చిన్న చిన్న పెట్టిపోతలకైనా స్తోమత ఉందా లేదా అని చూస్తున్నామని చెప్పింది వసుంధర. వింటున్న సూర్యప్రభకు ఆవిడ చెబుతున్నది తన మేనకోడలు లావణ్య గురించి కాదు కదా అనుకుంది. అన్నయ్య సుబ్బారాయుడు నడిమిలంకలో ఉన్న కొద్దిపాటి పొలం చూసుకుంటూ ఉండగా, కొడుకు గోపాలకృష్ణ కాకినాడలో ఒక రొయ్యల కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. కూతురు లావణ్య కూడా గోపాలకృష్ణ దగ్గరే ఉండి చదువుకు పూర్తి చేసుకొని ఉద్యోగం చేస్తుంది. సాయంత్రం పార్టీ ముగిసి అందరూ వెళ్ళిపోయాక తన అన్నయ్యకు ఫోన్ చేసింది. ఆయన మోకాళ్ళ నొప్పుల గురించి తెలుసుకుని వదిన కులాసా అడిగి అదయ్యాక అడిగింది, మన లావణ్యకు పెళ్లి సంబంధాలు ఏమైనా చూస్తున్నారా అన్నయ్యా అని. చూస్తున్నాను ప్రభా, మన గోపి కూడా మ్యారేజ్ బ్యూరో వాళ్ళ సంబంధాలు చూస్తున్నట్టు చెప్పాడు. అన్నట్టు హైదరాబాద్ నుంచి కూడా ఓ సంబంధం వచ్చింది. వాళ్ళు కబురు చేస్తే వాకాబు చేయటానికి నీకు చెబుదామనుకున్నాం అని చెప్పాడు సుబ్బారాయుడు. అలాగే అన్నయ్య, నా దృష్టిలో కూడా ఏదైనా సంబంధం వస్తే చెబుతాను అంది. తరువాత మేనల్లుడు గోపికి ఫోన్ చేసి లావణ్యకు వచ్చిన హైదరాబాద్ పెళ్లి సంబంధం గురించి వివరాలు అడిగి తెలుసుకునేసరికి వసుంధర గారి అబ్బాయికి వచ్చింది తన మేనకోడలు లావణ్య సంబంధమే అని అర్థమయ్యింది. ఒకసారి తమ ఊరు వెళ్ళటానికి నిర్ణయించుకుని అన్నయ్యకు ఫోన్ చేసి చెప్పింది. ఆయన గోపికి ఫోన్ చేసి రైల్వే స్టేషన్కు వెళ్ళి ప్రభను తమ ఊరు తీసుకురమ్మని చెప్పాడు. లింగంపల్లి నుండి కాకినాడ పోర్టు వెళ్లే గౌతమి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ మరికొద్ది నిమిషాలలో 1వ నెంబర్ ప్లాట్ఫామ్ పైకి వచ్చును. అనౌన్స్మెంట్ విని అత్తయ్య ఫోన్లో చెప్పిన భోగి దగ్గరకు ఎదురు వెళ్ళి బ్యాగ్ అందుకొని రా అత్తయ్య అంటూ స్వాగతం పలికాడు. ఆమెను ఊరిలో దింపటానికి ఫ్రెండ్ కార్ అడిగి తెచ్చుకున్నాడు. బయటకొచ్చి బ్యాగ్ వెనక సీట్లో పెట్టి ఆమె కూర్చున్నాక ఇంటికి బయలుదేరాడు. రైల్వే ఫ్లైఓవర్ దాటి కాస్త ముందుకు వెళుతూ ఉంటే 2 వైపులా పెద్ద బిల్డింగ్స్ చూసి ఎంతగా మారిపోయిందో సిటీ, చాలా అభివృద్ధి అయింది అనుకుంది. కొంత దూరం వెళ్ళి జంక్షన్లో మెయిన్ రోడ్డు వైపు తిరుగుతూ మూలనున్న భవనాన్ని ఉత్సుకతతో చూడసాగింది. పైన సిటీ సెంట్రల్ పేరుతో ఉన్న పెద్ద షాపింగ్ మాల్ అది. అది ఉన్న స్థలం ఒకప్పుడు తమదే. తనకు పెళ్లి సమయంలో ఆ ఆస్తి రాసిచ్చారు నాన్న. తరువాత తన భర్త దాన్ని అమ్మి హైదరాబాద్లో స్థలం కొన్నారు. ఒక బిల్డర్కి డెవలప్మెంట్కి ఇస్తే తన వరకు 5 ఫ్లాట్లు వచ్చాయి.
వాటి మీద అద్దె రూపంలో తనకు మంచి ఆదాయమే వస్తుంది. ఒకసారి కొడుకు వెంకట్కి ఒక బ్యాంకు లోన్ నిమిత్తం తనఖా పెట్టుకుంటానని అడిగితే కుదరదని నిష్కర్షగా చెప్పేసింది. కోడలు వాళ్ళు చిన్నబుచ్చుకున్నారు కూడాను. అదే సమయంలో గోపి ఆలోచనలు కూడా భవనం గురించే సాగుతున్నాయి. అది ఉన్న స్థలం ఒకప్పుడు తమదేనట. నాన్న చెప్పేవారు. ఎందుకు అమ్మేశారో, అది ఉండి ఉంటే ఏ కష్టాలు ఉండేవి కావు తనకు అనుకున్నాడు నిట్టూర్పుగా. ప్రస్తుతం చాలా సమస్యలున్నాయి తనకు. తండ్రి మోకాల నొప్పులతో బాధపడుతున్నాడు. ఆపరేషన్ చేయించాలి. పిల్లల స్కూల్ ఫీజులు కూడా ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా చెల్లెలు లావణ్య చదువు పూర్తయి ఉద్యోగం చేస్తుంది. ఆమెకు పెళ్లి చేయాల్సిన బాధ్యత కూడా తన మీదే ఉంది. తండ్రి మిగిలిన కొద్దిపాటి వ్యవసాయ ఆదాయం, తనకొచ్చే చాలీ చాలని జీతంతో ఇవన్నీ ఎలా చెయ్యాలో అర్థం కాక మదనపడుతున్నాడు. కారు ఇంటికి చేరుకున్నాక గోపి భార్యను, పిల్లలను, లావణ్యను చూసి చాలా సంతోషపడింది. ఆమె స్నానం చేసి తయారయ్యాక టిఫిన్ తిని కారులో తమ ఊరికి బయలుదేరారు. కారు గోదావరి బ్రిడ్జ్ దాటి కొబ్బరి తోటలు, వరిచేలు మధ్య నుంచి ఊరు వైపు సాగుతుండగా ఊరిలో సాగిన తన జీవితం తలుచుకుంది. తను ఒకటే ఆడపిల్ల కావటంతో నాన్న గోపాలస్వామి, అన్నయ్య సుబ్బారాయుడు చిన్నప్పటి నుంచి ఎంతో అపురూపంగా చూసుకునేవారు. అప్పట్లో తమకు గోదావరి తీరాన 30 ఎకరాల పొలం ఉండేది. నాన్న, అన్నయ్యలు వ్యవసాయం చేసేవారు. వరి, కొబ్బరితో పాటు కాయగూరలు పండేవి. దీనికి తోడు పశువుల్ని కూడా పెంచేవారు. మంచి ఆదాయం వచ్చేది. అన్నయ్య పొలంలో ఉండవలసి వచ్చినప్పుడు అన్నం క్యారేజీ తానే తీసుకెళ్లేది. తిరిగి వచ్చేటప్పుడు పొలంలో కాసిన జామకాయలు, పండిన వేరుశెనగలు కండువాతో మూటగట్టిచ్చేవాడు అన్నయ్య. తన కోసమే పెంచిన పూల మొక్కల నుండి గులాబీలు, మల్లెపూలు, కనకాంబరాలు క్యారేజీల్లో నింపిచ్చేవాడు. నాన్న పంటలు నమ్మిన డబ్బు తెచ్చుకోవటానికి టౌన్కి వెళ్ళినప్పుడు తన కోసం బట్టలు, పౌడర్లు, పువ్వులు ఏమి కోరితే అవి తెచ్చిపెట్టేవారు. కొంచెం పెద్ద మొత్తంలో డబ్బు వచ్చినప్పుడు ఒక్కో బంగారు నగ చెయ్యిస్తూ ఉండేది అమ్మ రంగయ్యమ్మ. కొంత డబ్బు కూడబెట్టి భవిష్యత్తులో పెరుగుతుందని టౌన్లో ఒక మంచి ప్రాంతంలో స్థలం కూడా కొన్నారు నాన్న. ఊళ్ళో ఉన్నంత వరకు చదివిన తనకు పక్కూరి హైస్కూల్కు పంపించి చదివించారు తరువాత. ఆ తరువాత ఆడపిల్లలను టౌన్కు పంపించి చదివించటం తమ ఊర్లో ఎవ్వరికీ అలవాటు లేనందున తన చదువు ముగిసిపోయింది. తనకు 18 ఏళ్ళు వచ్చేసరికి తమ బంధువులు పిల్లలకు పెళ్లి చేసేస్తే ఒక బాధ్యత తీరిపోతుందిరా నీకు అంటూ ఉండేవారు నాన్నతో. ఏవో సంబంధాలు తెస్తూ ఉండేవారు. అలా వచ్చిన సంబంధాలలో ఒక సంబంధం నాన్నకు నచ్చి చెప్పారు నాతో. అబ్బాయి వాళ్ళది అసలు మన పక్కూరేనమ్మా. వాళ్ళ నాన్నగారు ఉద్యోగరీత్యా హైదరాబాద్లో స్థిరపడ్డారట. అబ్బాయి కూడా అక్కడే ఉద్యోగం చేస్తున్నాడు. బాగున్నాడు, బుద్ధిమంతుడు అంటున్నారు. సరే నాన్న, నీ ఇష్టం అంటూ తన సమ్మతిని తెలియజేసింది. అలా ఘనంగా తన పెళ్లి జరిపించారు నాన్న, అన్నయ్యలు. తరువాత కొంతకాలానికి అన్నయ్యకు కూడా పెళ్ళయింది. మరుసటి సంవత్సరం గోపి పుట్టడం జరిగింది. తరువాత కొన్నేళ్లకు హఠాత్తుగా నాన్న గుండెపోటుతో చనిపోయారు. అమ్మ కూడా సంవత్సరం తిరగకుండానే ఆయన చెంతకే చేరింది. అన్నయ్యకు మరో ఆడబిడ్డ లావణ్య పుట్టింది. కాలక్రమంలో ఊరిలోని తమ పొలాలు చాలా మట్టుకు నదీపాతానికి గురైపోవటంతో కొద్దిపాటి భూమి మాత్రమే మిగిలింది. వ్యవసాయం ఖర్చులు పెరిగి లాభమే లేకుండా పోయింది. పిల్లలు పెద్దవాళ్ళయ్యేసరికి ఆదాయం సరిపోక చాలా ఇబ్బందులు పడ్డారన్నయ్య. గోపి చదువుకొని టౌన్లో ఉద్యోగం చూసుకున్నాడు. తన కొడుకుకు లావణ్యను చేసుకోవాలని అనుకునేది. మేనరికం సంబంధాల వల్ల సమస్యలుంటాయని డాక్టర్లే అంటుండడంతో విరమించుకుంది. అన్నయ్యకు ఉన్న కొద్దిపాటి పొలం, ఇల్లు చూసుకుంటూ ఊర్లో ఉండిపోయాడు. గోపి సుమతుల పెళ్ళైన తరువాత టౌన్లో కాపురం పెట్టుకున్నాడు. చెల్లెళ్ళు కూడా దగ్గరుంచుకొని చదివించుకున్నాడు. ఇంతలో కారు ఇంటికి చేరుకోవటంతో తన అన్నయ్య తనను చూసి గబగబా ఎదురొచ్చి రావే ప్రభా అంటున్నాడు. చెల్లెల్ని చూడగానే మోకాల నొప్పులు పోయినట్టున్నాయి అన్నగారికి పరిహాసపడుతూ అంది వదిన రాజ్యలక్ష్మి ప్రభకు మంచినీళ్ళు అందిస్తూ. అందరూ నవ్వుకున్నారు. కాసేపటి తరువాత నేను వెళ్తున్నా నాన్న, ఆఫీస్ ఉంది, ఎప్పుడు రావాలో ఫోన్ చేసి చెబితే వస్తాను అన్నాడు గోపి. సరే గోపి, నువ్వు వెళ్ళిరా సుబ్బారాయుడు అనడంతో బయలుదేరాడు గోపి. మధ్యాహ్నం భోజనాలు అయ్యాక కాసేపు విశ్రాంతి తీసుకొని ఊర్లోని తమ బంధువుల ఇళ్లకు వెళ్ళి పెద్దవాళ్ళందరినీ పలకరించొచ్చింది ప్రభ. చిన్ననాటి స్నేహితురాళ్ళు కొందరు ఇంటికి వస్తే వాళ్ళతో కబుర్లతో సాయంకాలం దాకా సరదాగా గడిచిపోయింది.
వాళ్ళు వెళ్ళాక ఆరు బయట కూర్చొని ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతూ ఉంది. కాస్త పొద్దుపోయాక భోజనానికి రమ్మని వదిన పిలవడంతో అన్నగారితో కూర్చొని భోజనం చేస్తూ అడిగింది. అన్నయ్య, రేపు మన ఊర్లోని వేణుగోపాలస్వామి గుడికి వెళదామా? సరేనమ్మా, వెళదాం అన్నాడు సుబ్బారాయుడు. ఉదయం లేచి గుడికి బయలుదేరారు అన్నా చెల్లెళ్ళు. సుబ్బారాయుడికి నడవటానికి మోకాళ్ళు ఇబ్బంది పెడుతున్నా చేతికర్ర ఆసరాతో జాగ్రత్తగా నడుచుకుంటూ చెల్లెలతో గుడికి చేరుకున్నారు సుబ్బారాయుడు. గుడిలో దేవుని దర్శనం అయ్యాక బయటకొచ్చి గుడి కోనేటి మెట్ల మీద కూర్చున్నారు ప్రసాదం తింటూ. సుబ్బారాయుడు దగ్గర ఫోన్ రింగ్ అయ్యింది. చూస్తే గోపి ఫోన్ ఎత్తి, ఏంటి గోపి అన్నాడు. చాలా శుభవార్త నాన్న, మన లావణ్యకు హైదరాబాద్ సంబంధం చూస్తున్నాం కదా, వాళ్ళ సంబంధం మాకు సరేనంటున్నారని చెప్పారు నాన్న మ్యారేజ్ బ్యూరో వాళ్ళు. మరొక విషయం నాన్న, అత్తయ్య మ్యారేజ్ బ్యూరో వాళ్లకు ఫోన్ చేసి లావణ్యకు హైదరాబాద్లో ఫ్లాట్ ఉందని చెప్పమందట, అందుకే వాళ్ళు ముందుకొచ్చినట్టున్నారు అని చెప్పాడు గోపి. సుబ్బారాయుడు పక్కనే ఉన్న చెల్లెలి వైపు ఆశ్చర్యంగా చూస్తూ, సరే నేను అత్తయ్యతో మాట్లాడుతాను అన్నాడు ఫోన్ పెట్టేసి. ఏమిటే ప్రభా, ఇది లావణ్యకు హైదరాబాద్ ఫ్లాట్ ఇస్తామని చెప్పావట, మేము హైదరాబాద్లో ఫ్లాట్ ఎలా ఇవ్వగలం అన్నాడు సుబ్బారాయుడు ఆందోళనగా. అన్నయ్య, హైదరాబాద్లో నాకున్న ఫ్లాట్లలో ఒకటి లావణ్యకు వ్రాద్దామని అనుకుంటున్నాను. నా చిన్నప్పటి నుంచి నా మీద ప్రేమతో ఎన్నో చేశారు నాన్న నువ్వు. నీకేం చేద్దామన్నా వద్దంటావు. నీ మీద నా ప్రేమను ఇలా నా మేనకోడలిపై చూపించుకొని అని చెప్పింది. ప్రభ అన్నగారి చేతిని తన చేతిలోకి తీసుకుంటూ, అది కాదు ప్రభా అని సుబ్బారాయుడు ఏదో చెబుతుంటే, ఇంకేమీ మాట్లాడొద్దన్నయ్యా, వేణుగోపాలస్వామిని తలుచుకొని పెళ్లి పనులు మొదలుపెట్టు అంది గుడివైపు చూపిస్తూ. చెల్లెలి అభిమానానికి సంతోషం ముప్పిరిగొనగా ఇంకేమీ మాట్లాడలేకపోయాడు సుబ్బారాయుడు. అన్నా చెల్లెళ్ళి ఇద్దరి మనసుల్లో ఎంతో ప్రశాంతత ఆ గుడిలో కోనేటిలాగా.